వచనం చదవండి అమ్మా, చదవండి అమ్మా. ఓకే. చూడండి, ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అసలు యెహోవా ఎవరు, దేవుడు ఎవరు, ఎందుచేత దేవుడిని మనము ప్రార్థన చేయాలి అనే విషయాలు ఈ వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు చూద్దాం. 10వ వచనంలో చదువుతాను చూడండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చెల్లించాడండి? దావీదు మహారాజు సంతోషంగా ఉన్నాడు, కాంగ్రిగేషన్ సంతోషంగా ఉంది. అప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రహరుడవై. ఎందుచేత నిరంతరము నీవు స్తోత్రహరుడవు? ఎందుచేతనంటే నీవు భూమి ఆకాశముల యందుండు దేవుడవు, సమస్తమును నీ వశములో ఉన్నవి. మహత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే చెంది ఉన్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఎంచుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎంత చక్కగా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. బలం రావాలంటే అది దేవుని నుంచి రావాలి. ఐశ్వర్యం రావాలంటే దేవుని నుంచి రావాలి. ఎందుచేతంటే ఆయన దగ్గర ఐశ్వర్యం ఉన్నది, ఆయన దగ్గర కృప ఉన్నది. మనము ఎంత పోరాటం చేసినా రాకపోవచ్చు. 128వ దావీదు కీర్తనలో 27వ దావీదు కీర్తనలో ఏమంటాడంటే, అది రాత్రంతా మేలుకొనుండి వేకువజామునే లేచి మీరు చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. యెహోవా మీకు ఇవ్వకపోతే అది అంతా వ్యర్థం. మలాకీ గ్రంథంలో అంటారు, దేవునికి మీరు సరిగా ఇవ్వకపోవడం వల్ల మీరు సంపాదించిందంతా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది. మీరు రోగాలకి ఖర్చు చేస్తామన్నారు, మీరు వ్యసనానికి ఖర్చు చేస్తామన్నారు, మీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వకపోవడం వల్ల, దేవునిని దేవునిగా ఆరాధించకపోవడం వల్ల, దేవునిని దేవునిగా స్తుతించకపోవడం వల్ల. ఇప్పుడు ఏమైంది? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతి విధమైన మహిమ మహత్యం ఆయనకే చెందునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు అయిన తర్వాత దేవునిని గుర్తిస్తూ, దేవుని శక్తిని గుర్తిస్తూ ప్రజలందరికీ తెలియచేస్తా ఉన్నారు. కొన్నిసార్లు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్ని మర్చిపోతాం, ప్రార్థన చేయడం మర్చిపోతాం. గతంలో ఎంతగానో మోకరించి ప్రార్థన చేసిన మనము ఒక స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ప్రార్థన చేయం. ఉద్యోగం కోసం ప్రార్థన చేసిన వారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఖాళీ ఉండడం లేదు అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఇలాగా అయితే ఇక్కడ రాయబడి ఉన్నది, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుడి చేత నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా. నా స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఇలా చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అండి, ఎంత దావీదు తన హృదయంలో
ఎంత చెప్తున్నాడో చూడండి. ఇంకా 17వ వచనం, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడినే, ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇలా చదువుకుంటూ వస్తున్నప్పుడు ఎంత అద్భుతం. మీరు ఎవరైనా బైబిల్ చదువుతున్నారా? చదివినప్పుడు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం చదవండి, తర్వాత రాజులు మొదటి గ్రంథం, రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం చదవండి. దానిలో మహారాజు ఏ విధముగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆరాధన మనకి చాలా అవసరం. యెహోవాను సేవించుట చాలా అవసరం. ఇక్కడ ఫరోతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు నా ప్రజలను పంపకపోతే, ఆరాధన చేయడానికి పంపకపోతే నీవు శ్రమ అనుభవిస్తావు, నీవు కష్టాలు అనుభవిస్తావు, నీవు క్షామము అనుభవిస్తావు, నీవు మరణము అనుభవిస్తావు, నీవు రోగాన్ని పొందుకుంటావు, నీ దేశ ప్రజలు రోగస్తులవుతారు. కేవలం ఒకే ఒక కారణం చేత. ఏంటి ఆ కారణము? ఇక్కడ చూడండి, నన్ను సేవించుటకు నా ప్రజలను వెళ్ళనేమో. అమ్మా నేను చర్చికి వెళ్తానన్నారు అనుకోండి, ఆ కూర వండే సెల్లు ఈ లోపల చర్చ్ అయిపోద్ది. మళ్ళీ వచ్చుకున్న తర్వాత వండుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, అంత దూరం వెళ్ళాలా ఆరాధనకి? ఎంత దూరం వెళ్ళాలా? ఇంటి పక్కనే ఉన్నది కదా, ఇలాగనుకుంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము వెళ్ళేవారట దేవుణ్ణి ఆరాధన చేయడానికి. అక్కడ దేవుడు ఉన్నాడో, దేవుని శక్తి ఉన్నదని అంత దూరం నడిచి వెళ్ళొచ్చేవారు. ఇంటి పక్కన చర్చి కట్టుకోవచ్చు కదా, మందిరం కట్టుకోవచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని చిన్నప్పుడే తల్లి మరియా యోసేపు ఆయన మందిరాన్ని తీసుకెళ్ళారు. 3 దినముల ప్రయాణం, అంత దూరం, అంతకంటే ఎక్కువ దూరం. కానీ 3 దినాల తర్వాత గుర్తు చేసుకుంటూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళడానికి డిస్టెన్స్ కాదు, ఒక మంచి సహవాసం, మంచి ప్రార్థనా జీవితం, మంచి ప్రార్థనా గుంపు. ఎక్కడైతే సరి అయిన సహవాసం లేదో, ప్రార్థనా గుంపు లేదో, అక్కడికి కేవలము మనం బిజినెస్ కోసం వెళ్తున్నట్టు లెక్క, లేకపోతే మన యొక్క ఫ్రెండ్షిప్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి వెళ్తున్నట్టు లెక్క. యోహాను సువార్త 2వ అధ్యాయం చదివారు కదా ఇందాక. అక్కడ ఏమన్నా తెలుసా? నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చేశారు. వ్యాపారపుటిల్లు. ఇదిగో చూడండి, ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది మీ బైబిల్ అన్ని మొబైల్ ఫోన్లో ఉన్నాయి. నేను కూడా వాడుతూ ఉంటాను. ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని అర్జెంట్ రెఫరెన్స్లు ఏమన్నా ఉంటే బైబిల్ తిరగవేయడానికి ఎంత పెద్ద పుస్తకం కదా అని సింపుల్ గా చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ కూర్చుని బిజినెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ట్రేడ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది నేను చెప్పేది అక్కడ కూర్చునే వాళ్ళు కాకపోవచ్చు, కానీ చేసే వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. కొంతమంది లవ్ మెసేజ్లు పంపుకుంటూ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్షిప్, న్యూ ఫ్రెండ్షిప్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఇదే ఈ 2 గంటల సమయం, దేవుణ్ణి ఆరాధించే సమయం, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినే సమయం, ప్రార్థించే సమయం. ఈ సమయంలో మనం బిజినెస్ చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా తండ్రి ఇంటిని వ్యాపారపుడిల్లుగా మార్చారు. ఇది ప్రార్థనా మందిరము కదా, ఇక్కడ ఆరాధన చేసే స్థలం కదా, ఇక్కడ దేవుని స్తుతించే స్థలం కదా. నువ్వెందుకు వ్యాపారపు ఆలోచనలో ఉన్నావు? యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసా? యెహోవా దినము విశ్రాంతి దినమని వ్యాపారము చేయకుండా ఊరకుండానే ఎడలా, ఈ లోకపు కబుర్లు చెప్పుకోకుండా ఉన్న ఎడల దేవుని యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను. చాలా మంది ఏం చేస్తున్నాను తెలుసా? ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది అంటే ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఖాళీ దొరుకుతుంది. చర్చించుకోవడానికి, లేకపోతే ఇతరుల జీవితాల కోసం మాట్లాడుకోవడానికి, లేదంటే ఇక్కడ ఇంట్లో ఉన్న సమస్యలు వేరు, సాక్ష్యాలు చెప్పుకోవడం వేరు. సాక్ష్యాలు అంటే ఏం చెప్తారు? సాక్ష్యం ఏం చెప్తారంటే సమస్య ఉన్నది, రిలేషన్షిప్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇందాక నేను ప్రకటన చేశాను, ఒక ప్రాబ్లం, ఒక వస్తువు ఉన్నది, కొనుక్కోవాలనుకున్నాను, ఆర్థికంగా దేవుడు బలపరచాలని ప్రార్థన చేయండి.
ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది, అది పరిష్కారం అవ్వాలని ప్రార్థించండి. అంతకు మించి ఎక్కువ మనం చెప్పుకున్నా మనకు అనవసరం. ఒకవేళ చెప్పుకుంటే అది అలా జరిగిందంట ఇలా జరిగిందంటే నీ ప్రార్థన మానేసి ఆ హైపోథీసిస్లు ఎక్కువైపోతా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా చూడాలి. అసలు ఆరాధన అంటే ఏంటి? ఆయనను సేవించుటకు నా ప్రజలను పోనెమ్ము. ఆయన సేవించడం అంటే ఏంటి? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది. అక్కడ అపోస్తులు పెద్దలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించు ఆయనను సేవించుచుండగా పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడెను అని ఉంటది. ఎటు ఉపవాసం ఉండి ఆయనను సేవించుచుండగా. ఆరాధన అంటే పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాంలే, పాటలు పాడుకుంటారు, ముసలోళ్ళు పాడుకుంటారు అని యవనస్తులు పాడుకుంటారు అని ముసలోళ్ళు మానేయడం కాదు. ప్రార్థన అంటే మొట్టమొదటి ప్రార్థనలో ఉండాలి, పాటల్లో ఉండాలి. ఎక్కువగా పాటలు ఎక్కువ పాడాలట దేవుణ్ణి ఆరాధన చేయడానికి. కొన్నిసార్లు పాటలు ఎక్కువైపోయినాయి అనుకుంటా ఉంటాం. కొత్త పాటలు పాడుకోవాలి అని వ్రాయబడి ఉంది. చాలా మంది పాటలు సరిగా మనం పాడలేక కొన్నిసార్లు వదిలిపెట్టేస్తూ ఉంటాం. మనం ఇంకా భవిష్యత్తులో కొన్ని వచనాలు చూస్తాం, పాటల గురించి కూడా ఉంటది. పాటలు పాడాలి. పాటలు నాకు రావండి, అయితే చప్పట్లు కొట్టు. చప్పట్లు కొడతాం కూడా రాదా? అయితే నీవు ఉండి ఆ పాటని ఆస్వాదించు, విను, అర్థం చేసుకో. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఏం చక్కగా పాడింది మిరియాం. 15 చరణాల పాట అనర్గళంగా పాడేసేవారు అప్పట్లో. ఇప్పుడు అందులో కొన్ని చరణాలు ఎవరికి రావు, అది పాత పాట అయిపోయింది అనుకుంటా ఉంటారు. ఓకే, కొత్త పాట పాడండి, తప్పేమి లేదు. పోనీ కొత్త పాట అన్న కంఠస్థం ఉందా? దేవుని స్తుతించే పాటలు లేవు. దేవునిని సేవించడం, ఆరాధించడం అంటే మొట్టమొదటి ప్రార్థన. రెండవది పాటలు పాడడం. మూడవది ఏంటి? దేవుని వాక్యము వినడం. వాక్యాన్ని వినకుండా చెవులు మూసుకొని వాడు శాపగ్రస్తుడు. వాక్యమా, ఈసారి చెప్పిందే చెప్తారు పాస్టర్ గారు, ఇంటి దగ్గర చదువుకుంటే పోలే, టీవీలో వింటున్నాము, యూట్యూబ్ లో చూస్తున్నాము అని అనుకోవచ్చు. లేదు, నీవు సహవాసంగా వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి. అది నీతో మాట్లాడుతుందని గుర్తించుకోవాలి. అరే పాస్టర్ గారికి నా జీవితం తెలిసిపోయింది, నన్ను దెప్పు పొడవడానికా చేస్తున్నారు అనుకుంటే కుదరదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంఐ గ్రామంలో వెళతా ఉంటే 2 సహోదరులు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, యేసు ప్రభు వారు నాకేం తెలీదు, ఏ విషయాలు అని అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, నీకు ఇంకా తెలీదా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాల గురించి మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు అంటారు, ఆయన మనకు బోధించుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా? ఆయన కొట్టడానికి కాదు, వారు చేసిన తప్పులను యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తి చూపిస్తామన్నారు. వారి ప్రవర్తనను ఎత్తి చూపిస్తామన్నారు. వారి జీవితాలను ఎత్తి చూపిస్తామన్నారు. ఇది కాదు విధానం అని చెప్తున్నారు. మార్చుకోండి అని చెప్పారు. మందమతులారా అని తిట్టారు. తిట్టినప్పటికీ అయ్యో ఆయన మనల్ని తిట్టాడు, మనం గుర్తించుకోలేకపోయాము అని అనుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆరాధనకు మనం వచ్చినప్పుడు కొంతమంది ఆరాధన అని 4-5 గంటల సేపు నిలబెట్టేస్తా ఉంటారు. ఒక 10 పాటలు కాళ్ళు లాగేసి కింద కూర్చోబెట్టే. కేవలం పాటలు ఒకటే ఆరాధన కాదు. పాటలు అనేవి ఆరాధనలో ఒక భాగం మాత్రమే. తర్వాత వాక్యం వినాలి. వాక్యం ఒకటే ఆరాధన కాదు. దేవునికి కానుకలు సమర్పించాలి. కానుకలు ఇవ్వడం ఒకటే కాదు. కానుకేదో నాకు చిన్న పని ఉంది, కానుకేసి వెళ్ళిపోతాను అంటే కాదు. లేకపోతే నేను రాలేకపోతున్నానని కవర్ పంపితే కాదు. చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే, ఓ ఆరాధన వెళదాంలే, ఆరాధనలో విడుదల కలుగుతుంది, ఆరాధనలో స్వస్థత కలుగుతుంది, ఆరాధనలో మనశ్శాంతి కలుగుతుంది, ఆరాధనలో హృదయ వేదన కలుగుతుంది, ఆరాధనలో నడుము వంగిపోయిన స్త్రీ స్వస్థత పొందింది, ఆరాధనలో ఎండిపోయిన చెయ్యి స్వస్థత పొందింది. ఆరాధనలో మనము ఆరాధనను ఉన్నాం. యెహోవా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లెట్ మై పీపుల్ గో అండ్ లెట్ దెమ్ వర్షిప్ మీ.
వాళ్ళని విడిపించు, వెళ్ళని వాళ్ళు నన్ను ఆరాధన చేస్తారు. అక్కడ ఆటంకం జరిగింది. ఫరో అట వాళ్ళ ప్రజలను పంపడానికి ఇష్టపడలేదు. ఈరోజు నువ్వు నీ బిడ్డలను పంపడానికి ఇష్టపడలేకపోతే, వాళ్ళు చదువులు పోతున్నాయి అనుకుంటే, వాళ్ళు మంచి గేమ్స్ పోతున్నాయి అనుకుంటే నువ్వు కష్టాల్లో పడినట్టే. అదే యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. 7వ అధ్యాయము, నిర్గమకాండము 7వ అధ్యాయము. ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయవలనని నీ అన్నయ్య అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పు చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలకి రప్పించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఏం చేస్తాడంట? యెహోవా ఏం చేస్తాడట? తన చెయ్యి చాపి. ఎవరికన్నా దేవుని చెయ్యి పట్టుకోవాలని ఆశగా ఉందా? నీ చేతితో నన్ను పట్టుకో పాట పాడతలేదా? మరి అక్కడ చెయ్యికి ఎక్కడ చెయ్యికి తేడా ఏంటి? ఇప్పుడు ఉదాహరణకే చంద్రపాలెం ఏం పేరు కామేష్, కృపా కామేష్లేండి. నేను ఇప్పుడు ఇలా వేసాను అనుకోండి, ఇది ఫ్రెండ్లీ. ఇది ఎలా వేసాను అనుకోండి, ఏంటి ఇలా వేసినప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉందా? గట్టిగా. ఇప్పుడు దేవుడు చేతిని స్నేహపూర్వకంగా వేయడం లేదు. ఆ చెయ్యి చాలా బలంగా ఉంది. ఆ బలమైన చేతి కింద వాళ్ళు నలిగిపోతా ఉన్నారు. అది ఆదరించే చెయ్యి కాదు, ఆశీర్వదించే చెయ్యి కాదు. కారణం ఏంటంటే దేవునిని ఆరాధించడానికి అడ్డుకుంటామన్నాడు. చూడండి, 2-3 వచనాలు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగున్నా చెప్పండి, భారముగా ఉన్నది. వాళ్ళని నలిపేస్తా ఉంది, వాళ్ళకి సెగ్గడ్లు పుట్టిస్తా ఉంది, వారి జీవితంలో అలజడి పుట్టించేస్తా ఉంది, భయమును పుట్టిస్తా ఉంది. యెహోవా హస్తం అంత చిన్నదేం కాదు. ఒక్కోసారి అంటాడు, యెహోవా హస్తము కురుచ కాలేదు, రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు. అలాగే తన్నడానికి కూడా యెహోవా హస్తం కురుచ కాలేదు. రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు. అలాగే శపించడానికి కూడా యెహోవా హస్తం కురుచ కాలేదు. ఇక్కడ అష్టోదు వారి మీద యెహోవా హస్తం భారముగా ఉంది. కారణం ఏంటంటే యెహోవా యొక్క మందసం వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళ ఊర్లో పెట్టుకున్నారు. అబ్బా, మనం వాడిని క్యాప్చర్ చేసామనుకున్నారు. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే తన శక్తిని కనుపరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన మీదకి వచ్చే కష్టాలను బట్టి భక్తులు ఏమంటూ ఉండేవారంటే, దేవుని చెయ్యి నా మీద ఉంది, భారంగా ఉంది అంటూ ఉంటారు. యోబు 13వ అధ్యాయము 21వ వచనంలో అదే విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. నీ చెయ్యి నా మీద నుండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఎవరైనా తండ్రి మనమే చెయ్యెత్తే, అబ్బా ఎంత బాగుంది, మీ చెయ్యి అలాగే ఉంచండి, ఎంత చల్లని చెయ్యి అంటూ ఉంటారు. ఇప్పుడు దేవుడు చెయ్యి, యెహోవా చెయ్యట యోబు మీద ఉన్నదనుకుంటామన్నాడు. అందుకని నీ చెయ్యి నా మీద తొలగించు. ఒకవేళ నేను శాపం చేశానేమో, పాపం చేశానేమో, అందుకని నీ చెయ్యి నా మీద భారంగా ఉంది అంటామన్నాడు. ప్రియమైన స్నేహితులారా, అర్థం చేసుకోండి, దేవుని చెయ్యి చల్లని చెయ్యే, ఆశీర్వదించే చెయ్యే. అది పాపులకు కష్టాలు కలిగించే చెయ్యి, అది తప్పు పనులు చేసే వారికి హింసను కలిగించే చెయ్యి,
అది దేవునికి లోబడిన వారికి రోగాలను కలిగించే చెయ్యి, అది విడుదల కలిగించే చెయ్యి, కానీ అది కష్టాల్లో కూడా తోసే చెయ్యి. అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి దానియేలు చెరసాల్లో ఉన్నప్పుడు, దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు దేవుని యొక్క చేతి చేత సింహాల్లో నోళ్లు మూయించాడు. అది దేవుడు తన దక్షిణాస్తం చేత చేసిన సాహస కార్యం. అదే దేవుని యొక్క దక్షిణాస్తం ఎప్పుడైతే ఆరాధనను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడో, ఫరో వెళ్ళనివ్వకుండా ఉన్నాడో, అక్కడ చాలా చాలా అద్భుతాలు చేసి నా ప్రజలను ఆరాధనకు వెళ్ళనివ్వా, వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి నువ్వు వెళ్ళనివ్వా అని దేవుడు వారికి చాలా శిక్షను విధించడం మనం చూస్తాం. అదే దేవుని యొక్క దక్షిణ హస్తం కోసం దావీదు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. 118వ దావీదు కీర్తన 16వ వచనం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చూడండి 118వ దావీదు కీర్తన 16వ వచనం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇల్లు కట్టినప్పుడు కార్డు మీద ఈ వచనం వేశాం. అందరూ యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం ఇలా వేస్తూ ఉంటారు కదా. నేనేమేసానంటే యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యము చేయను. ఏంటి సాహసం? ఒక గుడిసెలో ఉన్న వాళ్ళని గొప్పవాణ్ణి చేశాడు, సాహసం. వర్షం వస్తే దాక్కునేవాడిని పెద్ద బిల్డింగ్ లో పెట్టాడు, సాహసం. ఒక కామన్ పర్సన్ తీసుకెళ్లి డైరెక్టర్ చేశాడు, సాహసం. ఒక స్లమ్ బాయ్ ని తీసుకెళ్లి మంచి గ్రీక్ ప్రొఫెసర్ చేశాడు, సాహసం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. మన పిల్లలు ఎలా కూర్చున్నారు అనుకుంటున్నారు? దేవుడు ఒకానొక దినమున గొప్ప సాహస కార్యము వారి జీవితాల్లో చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు ఎలా ఉండరు, మన సభ్యులు ఎలా ఉండరు? దేవుని యొక్క సాహస హస్తము మీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తే మీరు అనేకమైన అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ఇక్కడ అదే అద్భుతం నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా? మిరియాము చక్కని పాట పాడుతా ఉంది. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కొట్టక్కర్లేదు ఎవరినైనా, నువ్వు కొట్టాలా? నువ్వు కొట్టక్కర్లేదు. నీవు ఒకవేళ నీ హృదయంలో వేదన చెందినవేమో, ఏటి శత్రువులు పెరిగిపోతున్నారు, ఉద్యోగంలో శత్రువులు, ఇరుగు పొరుగు వారి శత్రువులు, ప్రయాణంలో శత్రువులు, ఎక్కడ పడితే అక్కడ శత్రువులు, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకుంటా ఉన్నావేమో. ఇంట్లో శత్రువులు, చాలా మంది శత్రుభీతి. ఏంటంటే కొంతమంది రక్షరేఖలు ఇస్తారు, శత్రుభీతి నుంచి రక్షరేఖు. దేవుని యొక్క దక్షిణ హస్తము నీ శత్రువులను వెళ్ళగొట్టుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భయపడిన అవసరం లేదు. లెట్ మై పీపుల్ గో. నా ప్రజలకు విడుదలయ్యి వాళ్ళని బానిసలుగా వాడుకోకు, వాళ్ళని ఆరాధన చేసుకోవడానికి వెళ్ళని. ఈ రోజు నిన్ను ఆటంకం చేసే వాళ్ళని దేవుడు శపిస్తానంటా ఉన్నాడు. ఆరాధనకు రాకపోతే, ఆరాధనకు వెళ్ళనివ్వకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే, సరైన విధానంలో ఆరాధించకపోతే దేవుడు ఏం చేస్తాడట? ఒక కాలమును నిర్ణయించాడట. ఒకసారి చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 9వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోవా ఏం చేశాడు అంటే మంచి ముహూర్తం పెడతాడనమాట. ఏంటి? ఆ ముహూర్తం కోసం ఎదురు చూడాలా. ఫరోలాగా కఠినమైపోవచ్చు, కానీ ఒక ముహూర్తం పెడతాడు. ఆ ముహూర్తం వరకు అన్ని సూచనలు చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. ఒక్కొక్కసారి
నాకు ఎప్పుడైనా చాలా సార్లు ఈ మూవీస్ సినిమాలు ఉంటాయి కదా, ఈ విలన్ ని చితకబాదేసినా సరే మళ్ళీ లేచిపోయి ఇచ్చేస్తూ ఉంటాడు, విలన్ బాధేస్తూ ఉంటారు, లేచిపోయి ఇచ్చేస్తూ ఉంటాడు. నేను అనుకుంటాను, సాతాను కూడా సిలువలో నట్టు యేసుప్రభు తొక్కేసినా సరే ఇంకా తోకాడంటున్నాడు అని కొంతమంది ప్రసంగాలు చేస్తారు. అది ఇంకా మనల్ని బాధించడానికి, మనల్ని భయపెట్టడానికి, మనల్ని దారి తప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా కాలమును నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 37వ దావీదు కీర్తనలో ఏమంటాడంటే, నీ కార్యమును సఫలము చేయి యెహోవా అంటాడు. నువ్వు ఏ కార్యం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఒకవేళ ఏదైనా ఒక మంచి కార్యం చేయాలనుకుంటున్నావా? అది సఫలం అవుతలేదా? అది ప్రతిసారి వ్యతిరేకత వస్తుందా? అయితే నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, నా కార్యం నేనే చేసుకోవాలా, నా పనులు నేనే చేసుకోవాలనుకుంటా ఉంటాం. దేవునికి ఒకసారి అవకాశం ఇవ్వండి. దేవునికి ఏం చేయాలా? అవకాశం ఇవ్వాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యెహోవా కాలమును నిర్ణయించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మంచి ముహూర్తం పెడతాడు, బలమైన ముహూర్తం. ఫరో జీవితంలో చాలా సూచనలు చేశాడు. ఏంటి ఆ సూచనలు? 10 సూచనలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసా? ఎంతమంది తెలుసు? మొట్టమొదటి సూచన ఏంటి తెలుసా? అహరోను చేతిలో కర్ర వేసాడండి. ఇది 7వ అధ్యాయము, నిర్గమాకాండం 7వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు చూసినప్పుడు అహరోను చేతిలో ఏముంటది? ఒక కర్ర ఉంటది. ఆ కర్ర వేస్తాడు. కర్ర ఏమైపోయింది? పాము అయిపోయింది. అప్పుడు ఫరో ఏమంటాడు తెలుసా? అబ్బాయి, మీరు మన మంత్రజ్ఞులను పిలవండి, శకును గంటను పిలవండి, మీరు కూడా మీ కర్రలు వేయండి, పాములు అయిపోవాలన్నాడు. పాములు అయినాయి, కానీ అహరోను కర్ర వాటిని మింగేసిందంట. మింగేసినప్పుడు అతని హృదయం ఏమైపోయింది? కఠినం అయిపోయింది. కఠినం అవడానికి బదులు ఏం చేయాలి తెలుసా? అయ్యో, ఇది దేవుని శక్తి, మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ఇది దేవుని కార్యము అని అనుకోవాలి. చాలా మందికి అలాగే హృదయం కఠినం అయిపోద్ది. విలన్కి హృదయం కఠినం అయిపోతుంది. ఎంతవరకు కఠినం అయిపోతుంది? చచ్చేంత వరకు కఠినం అయిపోద్ది, మార్చడానికి కుదరదు చాలా మంది. అందుకనే ఒక వచనం మన తెలుగులో ఒక సామెత ఉంటది, ఉడకకే ఓ ఉల్లిపాయ, నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు. ఉడకకే ఓ చింతకాయ, నువ్వెంత ఉడికినా నీ పులుపు పోదు కదా. అలాగే ఈ ఉల్లిపాయకి కంపు పోదు, చింతకాయకి పులుపు పోదు, మూర్ఖునికి మూర్ఖత్వం పోదు. ఈ ఫరోకి ఆఖరికి కొడుకు చనిపోయినా సరే, జ్యేష్ఠ కుమారుడు చనిపోయినా సరే అతను పోనవలేదు. విడిచిపెట్టి మరలా ఏం చేస్తాడు? రథాలను పంపిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. నువ్వు పడకుండా ఉండాలి. నువ్వు పడ్డావు. ఇప్పుడు దేవుని మాట ప్రకారం మనం జీవించాలి. అక్కడ జరిగిన అనేకమైన అద్భుతాలు నిర్గమాకాండము 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చాలా చూస్తాం. 11వ అధ్యాయం వరకు నీరు రక్తముగా మార్చడం మొట్టమొదటిగా. దేవుడు కప్పలను రప్పించాడు, ఈగలను రప్పించాడు, పశువులపై రోగాలను పంపించాడు, తల్లో పేలు పుట్టించాడు, పొక్కులు దురదలు వచ్చినాయి, వడగండ్లు కురిసినాయి, మిడతలు వచ్చినాయి, దేశమంతా చీకటి అయిపోయింది, ఆఖరుగా మరణము. దీనికి అంతటికి కారణం ఏంటి తెలుసా? దేవుడు తన ప్రజలను, దేవుని ప్రజలను ఫరో వెళ్ళనీయక, ఆరాధన చేసుకోనివ్వక, లేకపోతే బానిసత్వంలో పెట్టేసుకుందారని. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఈ రోజు మన అందరితోనూ మాట్లాడేది ఏంటి తెలుసా? మనము గాని ఒకవేళ దేవునికి సంబంధించిన వారిని మనం బంధించామనుకోండి, దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి ఆరాధన చేయమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆరాధన చాలా మంది జీవితంలో ఉండడం లేదు. వాళ్ళు ఆరాధన చేయాలనుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన మందిరం ఏమైపోతుంది తెలుసా? వ్యాపారపు మందిరంగా మారిపోతుంది. చాలా
అందుకని ఆయనను సేవించే అవసరత మనందరికీ ఉంది. ఒక మంచి వచనం చదువుదాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుదాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, గాడ్ లవ్స్ యూ. ఆయన మిమ్మలను తన జనముగా చేసుకోవడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను, ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తన బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడంట. ఒకవేళ ఆయన విడిచిపెట్టేస్తాడేమో అని అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఆయన విడిచిపెట్టనంటున్నాడే. నెక్స్ట్, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయడం మానేసామంటే అది సిన్, పాపం. మీలో ఎంతమంది ప్రార్థన చేయడం మానేశారు అంటే పాపం చేస్తున్నట్లు లెక్క. ఏమో యెహోషువ ఎవరో ప్రవక్త అంటూ ఉన్నాడు, సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నేను ప్రార్థన చేయడం మానేస్తే అది నాకు పాపం, అది నాకు దూరం అవునుగాక. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీకోసం ప్రార్థన చేయడం మానేస్తే అది నాకు పాపం అవునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి కమిట్మెంట్ అండి. అయినా మన విజ్ఞాపన ప్రార్థన తప్పకుండా చేయాలి. మన సహోదరుని కోసం చేయాలి, మన కుటుంబ సభ్యుల కోసం చేయాలి, మన సంఘం కోసం చేయాలి, మన వీధి కోసం చేయాలి, మన గ్రామం రక్షణ కోసం చేయాలి, మన దేశ రక్షణ కోసం చేయాలి, మన ఆర్థిక విధానం కోసం చేయాలి, మన ప్రధాన మంత్రుల కోసం చేయాలి, మన నాయకుల కోసం చేయాలి, మన పైన అధికారులుగా ఉండేవారి కోసం చేయాలి. చాలా అంశాలు ఉన్నాయి ప్రార్థనకి. మనం మోకరించి ప్రార్థన చేసి కేవలం మన కుటుంబాల కోసం చేసుకుంటేనే సరిపోతలేదు. కొన్నిసార్లు నేను జూమ్ వారికి చెప్తారనుకున్నాను, రోజుకి ఒకటి పెట్టుకోండి. ఎలా తెలుసా? సోమవారం మనము అధికారుల కోసం చేద్దాం, రెండవది మిషనరీ సంస్థల కోసం చేద్దాం, మూడవది ఇలాగా కొన్ని పాయింట్లు పెట్టుకుంటే అప్పుడు ఇంకా చక్కగా మీ ప్రార్థన చక్కగా విస్తరిస్తుందేమో. అస్మాటు మనలో మన కోసమే చూసుకుంటే అదే విని 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 కొంతమంది బోరు కూడా పడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోజు ప్రధానమంత్రి కోసం, మంత్రుల కోసం, మంచి పరిపాలన కోసం, దీనికోసం మంచి ప్రార్థన చేయండి. లేకపోతే రెండవది ఒక ఏరియా కోసం ప్రార్థన చేయండి. చాలా మంది స్లమ్ ఏరియాలో ఉన్నారు, భోజనాలు లేకుండా ఉన్నారు, సరైన పౌష్టిక ఆహారం వాళ్ళకి దొరకలేదు, వారి కోసం ప్రార్థన చేయండి. తర్వాత వేరొకరి కోసం మిషనరీ సంస్థలు, ఎన్నో మిషనరీ సంస్థలు ఏంటి వాళ్ళు అనేకమైన చారిటీ సంస్థలు ఉన్నాయి, భోజనాలు పెడతా ఉన్నారు, వృద్ధులకు భోజనాలు పెడుతున్నారు, లేదంటే అడుక్కుని వాళ్ళకి కూడా పెడుతున్నారు. ఇలాగ కొన్ని క్రిస్టియన్ సంస్థలు ఎన్నో చేస్తాం. అటువంటి సంస్థలకి మంచి ప్రోత్సాహం వచ్చేలా ప్రార్థన చేయండి. ఇలాగ చేయడం వల్ల 15 నిమిషాల ప్రార్థన మన జీవితాన్ని మార్చేస్తుంది, మన యొక్క మొత్తం విజనే మార్చేస్తుంది. ప్రతిరోజు 15 నిమిషాలు మనం ప్రార్థన చేయగలిగితే, దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్, నేను అది నేర్చుకున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? 23వ వచనంలో, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని, అది మర్చిపోతా ఉంటాం మనం. ఒక్కొక్కసారి దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతా ఉంటాం. అంటే టెంపరీ, ఇప్పుడు ఏముందో దానికోసం మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఇబ్బంది కలిగింది, దేవా నాకు ఇప్పుడు ఇబ్బంది కలిగింది, ప్రభువా నువ్వు గతంలో సేమ్ ఇబ్బంది కలిగినప్పుడు సహాయం చేసావు కదా, ఇప్పుడు సహాయం చేయి అని ప్రార్థన చేయడం మర్చిపోతాం. ఇప్పుడు కోసమే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆయనను మనం సేవించాలి,
ఆయనను సేవించకపోతే చాలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. ఫరోలాంటి వారు కూడా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ఆరాధనను ఆటంకపరిచేవారు, దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపేసేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎందుకు ఆగిపోతూ ఉంటారు? చాలా పనులు, ఒత్తిడి ఎక్కువైపోతుంది. అది ఇంపార్టెంటా కాదా? ఎగ్జామ్స్ తప్పకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. కారణం ఏంటి తెలుసా? అది ఎగ్జామ్, అది ఆదివారమే కండక్ట్ చేస్తారు, తప్పకుండా వెళ్ళాలి. దానికోసం ఎక్సెప్షన్. కానీ కేవలం ఆదివారమే మనం ఫంక్షన్ పెట్టుకుందాం, అప్పుడు అందరికి సెలవు, మనకి సెలవు అంటే ఆరాధన ఎగిరిపోతుంది. దేవుణ్ణి ఆరాధన చేయాలి, అది ఫస్ట్ ప్రయారిటీ అని తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, యెహోవా చెయ్యి నీతిమంతుల కోసం ఎప్పుడు చాపే ఉన్నది. ఆయన యందు భయభక్తులు గల వారి కోసం ఆయన చెయ్యి చాపే ఉన్నది. అంతేకాదు, వారిని ఆదరించడానికి, దీవించడానికి యెహోవా చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ వ్రాయబడి ఉంటది మార్కు సువార్తలో, యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న పిల్లలు వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఇప్పుడు యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉన్నది. ఐగుప్తు దేశీయుల మీద భారంగా ఉంది. ఆయన శత్రువుల మీద భారంగా ఉంది. మనం మర్చిపోయిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఎప్పుడు శత్రువుల మీద ఆయన చెయ్యి భారంగానే ఉంటది. దేవుని వాక్యం సెలవిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మిమ్మును ముట్టిన వాడు తన కను పాపను ముట్టిన వాడని జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడంలో గల మేలు ఏంటి తెలుసా? ఆయన మనకు విడుదలిచ్చే దేవుడు, మనలను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మనలను ప్రోత్సహించి బలపరిచే దేవుడు. అయితే మనమే ఏం చేస్తున్నామంటే, ఒకసారి విడుదల పొందిన తర్వాత ఆరాధనను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆరాధన అంటే పాటలు ఒకటే కాదు, ఆరాధన అంటే వాక్యము, పాటలు, దేవునికి కానుక, ఆఖరి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇవన్నీ కలిస్తేనే ఆరాధన అవుతుంది. కాబట్టి నేను దాంట్లో ఉన్నాను, ఇది అవసరం లేదు అనుకోవద్దు. దయచేసి అందరం కూడా పూర్తి అయిన ఆరాధనలో మనం పాలుభాగస్తులుగా ఉండాలి. దేవుని యొక్క దక్షిణ హస్తం ఎప్పుడు కూడా మన జీవితాల్లో సాహస కార్యాలు చేస్తుంది. మన తరపున ఆయన యుద్ధం చేసే దేవుడు. 91వ దావీదు కీర్తనలో ఉంటున్నాడు తెలుసా? 10,000 మంది మీ మీదకి దండి వచ్చినా అపాయము నీ దగ్గర. కారణం ఏంటంటే ఆయన నీకు కాపుదల ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. ఫరో వలె మన హృదయాలు కఠినం చేసుకోవద్దు. దేవుని బిడ్డలైన వారికి మనం ఎప్పుడు కూడా మనం వర్కౌట్ చేద్దాం. పేదవారికి సహాయం చేద్దాం. విడుదల కోసం మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మంచి వర్తమానం మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. వాక్యమన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రియులైన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, వారి కష్టాలను బట్టి నీ హస్తం వారి మీద బలంగా ఉన్నదేమో అనుకుంటూ ఉన్నారు. తండ్రి, మీరు సహాయం చేయండి, వారికి విడుదలయ్యండి. నీ చెయ్యి దీవించే చెయ్యి, మా ఎడల దీవెనలు అందించే చెయ్యి. కాబట్టి మీరు దీవించండి. ఒకవేళ నిన్ను సేవించడానికి మాకు తెలియదు, లేకపోతే నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకనూ తండ్రి, వాక్యంలోనికి ఈ రోజు ప్రభురాత్రి భోజన సమయం దేవా, మేము దానికోసం సిద్ధపడి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ ప్రభురాత్రి భోజనానికి సిద్ధం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. మనమందరం కూర్చుందాం. 217వ పాట, 217వ పాట, లెక్కించలేని స్తోత్రములు అనే పాట మనం పాడుకుందాం.